శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత గురించి కొంచెం వెతుకులాట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనుకుంటారు. జన్మరాశిలో రవిగ్రహ సంచారం శరీరంలో అధికమైనటువంటి వేడిని కలిగిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత అదుపు చేసుకోవాలనుకున్నా సరే మీకు కోపం కొన్ని అనర్థాలకు దారితీసే విధంగా ఉంటుంది. మీరు అనాలి అని అనుకోకుండా అనేటువంటి మాటలు ఎదుటివారి మనస్సును నొప్పించే విధంగా ఉంటాయి. ఆ కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి ఏదైనా ఒక విషయం చదువు గురించి కొత్త విద్య నేర్చుకోవాలి, కొత్త కోర్సు నేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతుంటుంది. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి మీరు ప్రయత్నాలు ఎక్కువగా ఆరంభించడానికి ముందుంటారు. కానీ మీరు ఎంత దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని లాగి మధ్యలో కూర్చోబెట్టి అనవసరమైనటువంటి పంచాయతీల్లోనూ పోలీస్ పంచాయతీలకి వీటన్నిటిలో ఇరికించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీలతో అనవసరమైనటువంటి వాదనలు అనవసరం, ఇది మనకి ఈ సమయంలో అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ ఎక్కడో చోట చేయగలుగుతారు. కట్టాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వేటికైతే ఈఎంఐలు కానీ బకాయిలకు కానీ డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు అడ్జస్ట్మెంట్ చేసి బంధువుల స్నేహితులతో అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఎంత అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా వచ్చేటువంటి లాభం వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వచ్చేటువంటి డబ్బులు అధికంగా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కష్టార్జితంగానే ఉంటుంది. కానీ అది ఏదో విధంగా అనవసరమైనటువంటి వృధా ఖర్చుగా తయారవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది ఎంత కష్టసాధ్యం అనేది మీకు తెలుసు. కానీ వృధా ఖర్చులకి, ఆన్లైన్ షాపింగులకి, బెట్టింగులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో ఈ యొక్క డబ్బు ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. అధికమైనటువంటి ఖర్చుతో పాటు దుష్ట స్నేహితులు మీ ముందు మీ యొక్క డబ్బుతో ఖర్చు పెట్టించి మిమ్మల్ని పొగుడుతూ తర్వాత మీ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత మీకు కనీసం మర్యాద ఇవ్వనటువంటి స్నేహితులకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి చెడు స్నేహాల వల్ల నాకు వచ్చేటువంటి దానికన్నా పోయేది ఎక్కువగా ఉంది అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చుకారకంగా ఉండే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం గురుగ్రహ సంచార రీత్యా విద్యార్థులకు అనుకూలంగా ఉన్నా సరే మ్యాథమెటిక్స్లో కొంచెం మిశ్రమంగా కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు కూడా కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార రీత్యా మూలధనం అనే విషయంలో మిగులు అంటే ప్రాఫిట్ అనే విషయంలో కొంచెం తక్కువగా ఉండడానికి కారకంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు
గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వాటితో పాటు కుజుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, మరియు అదేవిధంగా సింధూరాన్ని అనునిత్యం పెట్టుకోండి. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ యొక్క పరిహారం ద్వారా. మరియు అదేవిధంగా ఖర్చు విషయంలో అనుకూలత కోసం దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం కూడా, వివాహంలో సానుకూలమైనటువంటి స్థితి కోసం, ఖర్చు కంట్రోల్ కోసం కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమలో కొంచెం లాభాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపారంలో నూతన వ్యాపార ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యం అనేది నిండుగా ఉండటానికి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులలో లాభాన్ని పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని ఆచరణలోకి తీసుకురాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో స్థిరపడగలుగుతారు. అనుకున్నటువంటి స్థాయికి వారు చేరుకోగలుగుతారు అనేటువంటి నమ్మకం అనేది ఉంటుంది. వారి మీద ఆ యొక్క నమ్మకం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఉద్యోగపరంగా మారకపోతే జీవితంలో అభివృద్ధి ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లోను ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. గ్రూప్స్, సివిల్స్, మెయిన్స్, ఐఐటి ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా చురుకుతనంగా వారు వ్యవహరించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదలతో పాటు వ్యాపార ప్రయత్నాల్లోనూ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లకు ఎక్కువగా మొగ్గు చూపరు. ఉండేటువంటి బిజినెస్లోనే మీ యొక్క చురుకుతనంతో వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దగలుగుతారు. కష్టే ఫలి అనే విధంగా మీ యొక్క జీవితంలో సార్థకమైనటువంటి వ్యవహారంగా గోచరిస్తూ ఉంటుంది. నూతన వాహన కొనుగోలు, గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూల స్థితి, ఏదైతే రాహువు శని కలిసినటువంటి షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి స్థితి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పొందడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి కార్యాలకి ఒక సంఘంలో ఒక గుర్తింపు రావటం, మీడియా దృష్టి, అటెన్షన్ పొందడం అనేది ఒక మంచి పేరుని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రాహు యొక్క స్థితి ఇద్దరూ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. శుభయోగ కారకులుగాను మరియు అదేవిధంగా సువర్ణమూర్తులుగా వెలిసినటువంటి శని, రాహు యొక్క స్థితి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను నూతన వెంచర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి చదువుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి, సూర్య నమస్కారం చేయండి. మరియు అదేవిధంగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. కాపర్ బాటిల్లో ఎక్కువగా నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు అనుకూలమైనటువంటి
ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం మార్పు చేర్పులు చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగంలో మార్పు జరిగితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. 10 రూపాయలు ఎవరైనా ఎక్కువగా ఇస్తే అక్కడికి మారితే మంచిదే అనే విధంగా ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఆ విధంగా చేసేటువంటి ఒక మార్పులో అనుకూలత ఉంటుంది. రాజకీయంగా మార్పు చేర్పులు సహజంగా భావిస్తారు. రాజకీయమైనటువంటి ఒక మార్పు తీర్చుకోవాలి, చేరాలి అని చెప్పి అనుకుంటారు. దాని విధంగానే ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మార్పు చేసుకునే విధంగా చేయగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా మంచి అనుకూలమైనటువంటి స్థితి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో ఒక మంచి అనుకూలమైనటువంటి సాంగత్యాన్ని ఏర్పరచుకుంటారు. ఈ సాంగత్యాన్ని ఏర్పరచుకోవటం ద్వారా ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఎప్పటికైనా సరే ఈ యొక్క మాటలు మరియు అదేవిధంగా ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఒక నమ్మకంగా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఈ యొక్క వృధా ఖర్చును తగ్గించుకోవాలనుకుంటారు. ఖర్చు విషయంలో అధికమైనటువంటి కుజుడు ధనస్థానాన్ని నీచత్వం పొంది ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి అధికంగా ఖర్చు అవ్వటం, వృధా ఖర్చు, ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్లో అనవసరమైనటువంటి వస్తువులు కొనటం అని చెప్పి ఏదో ఒక వస్తువు కొని దానికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ఖర్చు నియంత్రించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలతో కుటుంబంలో అందరితో కలిపి మాట్లాడి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. మీరు ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా సరే చిన్న చిన్న మాటలు, మానసికంగా బాధించేటువంటి కొన్ని మాటలు ఎలా తప్పించుకోవాలో అర్థం కానటువంటి వ్యవహారం, ఎంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకొని చేసేటువంటి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి మీరేదో పెద్ద తప్పు చేసినట్లుగా చిత్రించేటువంటి వారిని ఏ విధంగా చూడాలని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. డబ్బుని వృధా చేయకుండా దాచిపెట్టుకోవాలని చెప్పి భావిస్తారు. జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులతో పాటు ఎక్కడైతే మనం చీటీపాటలు ఎవరో ఏదో చెప్పారని చెప్పి వారేమనుకుంటారో అని చెప్పి వీరేమనుకుంటారో అని చెప్పి వారి యొక్క సాటిస్ఫై చేయడం కోసం మీరు కట్టేటువంటి చీటీపాటలు కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్లు కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మన యొక్క స్తోమత స్థాయి తగిన విధంగానే ముందుకు వెళ్ళాలనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ఎదుటివారు మనల్ని ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా ఆ యొక్క ప్రేరణకి ఎక్కువగా లోనయ్యి అనవసరంగా మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటని మీ గురించి చెడుగా ప్రచారం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ యొక్క చెడుగా ప్రచారం చేసేటువంటి వారికి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరేమీ చేయనటువంటి ఒక చిన్న చిన్న విషయాలను కూడా ఎత్తి చూపి ప్రాపకాండ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు, ప్రమోషన్ పరంగాను, ఇంక్రిమెంట్ పరంగాను గత 2 సంవత్సరాలుగా మీరు పడినటువంటి కష్టానికి ఒక మంచి గుర్తింపు రావటం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగాను మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే పదవి ఏదైతే ఉందో ఆ పదవి సమయానికి రావటం ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి పేరుని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయం దర్శనం చేయండి, సింధూరాన్ని పెట్టుకోండి అనునిత్యం. వాటితో పాటు విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి యోగాన్ని ఇస్తున్నప్పటికీ గురువు యొక్క స్థితి, కుజుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. వీరు గురుగ్రహ మంత్రజపం చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొద్ది కంట్రోల్గా ఉండాలనుకుంటారు. కోపంతో మాట్లాడేటువంటి ప్రతి మాట కొన్ని కష్టాన్ని తీసుకొస్తుందని చెప్పి నమ్ముతారు. కాబట్టి కొంచెం విఘ్నతతో ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. ఒక నిమిషం ఆలోచించి మాట్లాడితే పోయేదేమీ లేదు అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. వ్యాపార పరంగా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండి రాబడి తగ్గటం, ఆ రాబడిని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. కానీ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమయానికి వచ్చేటువంటి యొక్క అవకాశాలని ఎలా సరైనటువంటి దారిలో పెట్టాలి అనే ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రవి యొక్క స్థితి సానుకూలంగానే ఉంది, కానీ మానసికమైనటువంటి చింత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అనవసరమైనటువంటి తగాదాలకి, అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే మిమ్మల్ని వెంటాడి మీకు ఫోన్ చేసి మీ మనస్సును గాయపరిచేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారికి ఒక వీలైతే వారిని దూరంగా పెట్టడం, లేకపోతే వాళ్ళ నెంబర్లే బ్లాక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అనవసరంగా 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే ఫోన్ పెట్టేసే సమయంలో మీ మనస్సుకి వారేదో అనుకుంటున్నారు, వీరేదో అనుకుంటున్నారని చెప్పి మీ మానసికంగా ప్రశాంతంగా ఉండనటువంటి మనస్సుని కష్టానికి గురి చేసి ఆ యొక్క కష్టంతో వారి యొక్క ఆనందాన్ని వెతుక్కునేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. వారి నుంచి దూరంగా ఉండాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలతో ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి పొందాలంటే ఉద్యోగపరంగా ఒక మార్పు అవసరం అనుకుంటారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందు ఉంటారు. రావాల్సినటువంటి నేను చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం రావాల్సిందే అని చెప్పి ఒక ఆలోచనలకి గట్టిగా నమ్ముతారు. తగిన విధంగానే జరిగేటువంటి మార్పులు మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యాలయాలు నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఎక్కువగా పరిచయాలు పెంపొందించుకుంటారు. పరిచయాలు సానుకూలమైనటువంటి ఫలితాలుగా మారేటువంటి స్థితిని ఇవ్వగలుగుతాయని చెప్పి ఒక నమ్మకంలోకి రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపారంలోనూ, అన్వేషణలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూసే ముందు, ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చింతకి కొంచెం ఎక్కువగా లోనవడానికి కారకంగా ఉంటుంది. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు, నీచత్వం పొందుతున్నాడు. మరి అదేవిధంగా వివాహ బంధంలో ఉండేటువంటి వారు కూడా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం జాగరూకులై ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం కూడా చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ రంగాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు, కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడు 1000 స్థానాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీరు కష్టపడి సంపాదించినప్పటికీ కూడా ఆ దుబారా ఖర్చును కొంచెం తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని మార్పు చేర్పులు తీసుకోవాలి, డైట్ పరంగా కొన్ని మార్పు చేర్పులు తీసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి మార్పుల్లో ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఆయుర్వేదిక్, అలోపతి, చిట్కా వైద్యం వైపు ఇటువైపు తీసుకోవాలి, ఇటువంటి వైద్యాన్ని ఆరాధనలోకి తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం వైపు ఎక్కువగా మనస్సు మలటం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం చేసేటువంటి ప్రయత్నాల్లో కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి దైవం ఉంటుంది. మరియు అదేవిధంగా బంధువుల యొక్క సహాయం తీసుకొనైనా సరే ఉద్యోగపరంగా చేర్పులు చేసుకోవాలనుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగున్నప్పటికీ కూడా శారీరక మానసికమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఖర్చు పరంగా వస్తున్నటువంటి రాబడి సరిపోకపోవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. 10 రూపాయలు ఎక్కువగా సంపాదించినప్పటికీ కూడా జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉండాలి, అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే అనవసరమైనటువంటి వాదనలు చేసుకోవటం వల్ల నలుగురు ముందు చులకన అవ్వడం తప్ప ఇంకోటి ఉండదు జీవితంలో. కాబట్టి అలాంటి స్థితిలో జీవితాన్ని ఉంచుకోకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేదు. ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో అది అష్టమంలో జరుగుతున్నది. ఆ యొక్క స్థితి ఇంకా అష్టమంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, కుటుంబ సంబంధితమైన విషయాల్లో, కుటుంబంలో చిన్న చిన్న సమస్యల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి 10 మందిలో ఎత్తి చూపే విధంగా కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండాలనుకుంటారు. మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వారికి మీరు ఎందుకు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని కార్నర్ చేసేసి మీరే తప్పు చేశారని చెప్పి చేసేటువంటి వారు రాజకీయంగాను మరియు అదేవిధంగా మిగతా విషయాల్లోనూ ఉద్యోగపరంగాను మిమ్మల్ని చేయనటువంటి తప్పును కూడా మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వారికి మీరు ఎందుకు సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు వస్తుందని చెప్పి నమ్ముతారు. ఆ యొక్క నమ్మకం మీదే మీరు గట్టిగా ఉంటారు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి, ఎవరో ఏదో చేశారని చెప్పి చిన్న చిన్న మాటలకి భయపడిపోయేటువంటి పరిస్థితిలో మీరు ఉండరు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ సమయానికి అన్నీ సమకూరుతాయి అని చెప్పేటువంటి నమ్మకంలో ఉండగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క వారం ముఖ్యంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి రాబోతున్నాడు, మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. అది అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి నెలలో ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. కొద్ది కష్టపడి చదవాలి. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇటువంటి ఏవైతే విద్యల్లో ఉన్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలో అనుకూలత, భూ క్రయ విక్రయాల్లో అనుకూలత, భూ సంబంధితమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిని సమకూర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. భూ కొనుగోలు చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించడానికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడటం సానుకూలమైనటువంటి స్థితికి ఇవ్వగలుగుతుంది. కుజుడి యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయంగాను మరియు అదేవిధంగా పోలీస్ సంబంధితమైనటువంటి పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ ఒక అనుకూలమైనటువంటి స్థితిలోకి కేసులు మారటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నటువంటి స్థితిలోకి గురువు కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు.
ఎన్నో రోజుల్లో నుంచి నలుగుతున్నటువంటి కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ముగింపు పలకాలి అని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఏవైతే ఇన్ని రోజుల నుంచి ముందుకు జరగకుండా ఆగిపోతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులకి ఒక మంచి ముగింపు పలకాలనుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వివాహ జీవితంలోనూ ఉన్నటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి మరియు అదేవిధంగా కొన్ని కష్టదాయకమైనటువంటి సమస్యలు కలిగించే విధంగా ఉండే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని తీసుకెళ్లాలనుకుంటారు. చిన్న చిన్న సమస్యలు జీవితంలో వైవాహిక జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని చెప్పి భావించగలుగుతారు. ఆ యొక్క సమస్యలను పెద్ద చేసుకోకుండా కుటుంబానికి కూడా సరైనటువంటి సమపాలనలో ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వాలి. వారితో కూడా సమయాన్ని గడపాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా సమయపాలనను పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కాంట్రాక్టర్లకి వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ చేయగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు. ఇది ఒక మంచి పేరును ప్రఖ్యాతిని కూడా ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వెతుకుతూ ఉంటారు. పిల్లల యొక్క ఎదుగుదల, వారి ఉన్నటువంటి స్థితి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వారాంతంలో కుటుంబంలో బంధువులకి తెలిసినటువంటి వారికి వారి ఇంట్లో శుభకార్యం జరగబోతుందన్నటువంటి విషయము మరియు అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొని కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. ఇది ఒక మంచి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లలకి వివాహం చేయాలని చెప్పి భావిస్తారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే బాగానే ఉన్నప్పటికీ ఏదో ఒక అవరోధం ఎదురవుతున్నట్టుగా అనిపిస్తూ మానసికంగా సరైనటువంటి దారిలో వెళ్తున్నానా లేదా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు, విదేశం విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అనుకూలమైనటువంటి ఫలితం గోచరించే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం అనేది ముఖ్యం. దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి రాహువు మరియు అదేవిధంగా శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది, శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతుంది, ఆరోగ్యపరంగా ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో వారి ఉన్నటువంటి వారికి రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రమోషన్స్ అగ్రిమెంట్స్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లలకి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. ఒక అడుగు ముందుకు పడుతుంటే 2 అడుగులు వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. పిల్లలకి వివాహం ఎలాగైనా చేయాలని చెప్పి భావిస్తారు. ఇక ఎవరైనా బంధువుల యొక్క సహాయం తీసుకొనైనా సరే ముందుకు వెళ్ళాలి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. జరిగిపోయినటువంటి కాలాన్ని జరిగినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకి మనసులో పెట్టుకొని బంధువులను దూరంగా పెట్టుకోకూడదు అని చెప్పి భావిస్తారు. మరియు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదని చెప్పి భావిస్తారు. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి శ్రమను ఎలాగైనా తట్టుకోగలుగుతాను,
కానీ మానసికమైనటువంటి శ్రమను ఎలా తట్టుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలని, చిన్న చిన్న మానసిక సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. కోర్టు వ్యవహారాలు, మానసిక చింతకి కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు మానసిక చింతకి కారణమవుతాయి. మీరు తెలిసి తెలియక అసలు చేయనటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో అనవసరంగా మీ మీద మోపేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారిని అందరినీ ఎలాగ కట్టడి చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. సమయానుకూలంగా రాబోతున్నటువంటి గ్రహస్థితి ఏదైతే యోగాన్ని ఇవ్వగలుగుతుందో ఆ సమయంలో వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నడుస్తున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించాలనుకుంటారు. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో కొత్త అడుగులు వేయాలనుకుంటారు. ఆ కొత్త అడుగులు చేయాలంటే దాని గురించి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. సరైనటువంటి భాగస్వాములు ఎంచుకోవాలి. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అంటేనే ఒక తలకాయ నొప్పిగా భావించగలుగుతారు. ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని నిర్ణయాలు, తీసుకున్నటువంటి కొన్ని అనుభవాలు అన్నీ ముందుకు తీసుకొచ్చుకోవాలనుకుంటారు. దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులకు అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కొద్ది కష్టపడి చదివితే కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా గురువు యొక్క స్థితి అష్టమంలో సానుకూలంగా లేదు. మరియు అదేవిధంగా గురువు యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి తామ్రమూర్తిగా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి చదవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి స్వామిని పూజించండి. గురుగ్రహ మంత్ర జపాన్ని జపించండి. లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా సూటబుల్ అవుతుంది. గురువారం పూట దాన్ని ధరించండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు హనుమాన్ చాలీసా చదవటం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచనలో పడుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఎలా సెటిల్ అవుతారు అని చెప్పి ఒక ఆలోచన అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. వారు ఎలాగైనా సరే మంచి స్థాయిలోకి స్థిరపడాలి, వారిని ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి కొన్ని ప్రయత్నాలు ఆరంభించడానికి సుముఖంగా ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు ఇవ్వగలుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటకి, జరుగుతున్నటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చెప్తే కొన్ని పనులు జరగటం, రాజకీయంగా ప్రాబల్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం ఏదైతే ఉందో అది మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి ఇవ్వగలుగుతుంది. గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. సమాజంలో మీరు చేసినటువంటి ఒక మంచి పనికి ఒక మర్యాద పూర్వకమైనటువంటి వాతావరణం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లలకి వివాహం చేయాలి, కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాల్లో కూడా ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ యొక్క సత్సంబంధాలు ఏవైతే ఏర్పడుతున్నాయో ఇది మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఉన్నటువంటి ఉద్యోగం కన్నా సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఎక్కువగా జీతాలు రావటం, ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి అనుకుంటారు. వ్యాపార పరంగా కూడా మార్పు చేర్పులు చేయాలి, వ్యాపారాన్ని తర్వాత స్థితిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. ఆ చేసేటువంటి మార్పుల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు.
వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, నిబద్ధత అనేది పెరుగుతుంది. కష్టపడే తత్వం అనేది పుట్టుకతోనే వచ్చినటువంటి ఒక మంచి సుగుణం. ఆ యొక్క సుగుణంతో కష్టపడి పని చేయాలనుకుంటారు, సోమర్థనాన్ని విడనాడాలనుకుంటారు, అది ముందుకు తీసుకెళ్తారు. దాంతో విజయాన్ని సాధించడానికి అవకాశాలన్నీ తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది సాధించగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో మీ యొక్క ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు పొందగలుగుతారు. మీకు అది మంచి ప్రోత్సాహకారకంగా ఉంటుంది. మీ యొక్క కష్టానికి ఒక గుర్తింపు రాబోతుంది, వచ్చింది. ఇన్ని రోజులు నేను పడిన కష్టానికి మానసిక శ్రమకి తగినటువంటి ఒక ప్రతిఫలం అని చెప్పి మీరు భావించగలుగుతారు. ఎవరైనా సరే గిట్టనటువంటి వారు ఎంతమంది ఉన్నా సరే సమయానికి రావాల్సినటువంటివన్నీ ఆ యొక్క దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడి బలం నా మీద పూర్తిగా ఉంది. కష్టపడేటువంటి వాడికి ఆ యొక్క దేవుడు ఎప్పుడు తోడ్పాటుని ఇవ్వగలుగుతాడని చెప్పి ఒక నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. దానికి తగిన విధంగానే పరిస్థితులు అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక వారం సానుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, హనుమంతుడిని పూజించండి, ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోండి. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు శని రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. దుర్గాదేవిని మరి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కూడా పూజించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. మానసిక చింత నుంచి బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఎక్సర్సైజెస్లోనూ మరియు అదేవిధంగా వ్యాయామాల్లోనూ చేయాలనుకుంటారు ప్రతినిత్యం. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా మూలికా వైద్యం వైపు, ఆయుర్వేదం వైపు మనసు ఎక్కువగా లాగుతూ ఉంటుంది. ఈ చిట్కా వైద్యాల వైపు కొన్ని ఆచరణలోకి పెట్టాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని సూత్రాలు పాటించాలి అని చెప్పి వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా స్థితి బాగానే ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఖర్చు, అనుకోని కష్టాలు, అనుకోని సమస్యలు కొన్ని చుట్టుముట్టడానికి ఆవశ్యకంగా గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే అర్ధాష్టమ శని రాహు భాత్ శని భాత్ అంటారు. అంటే రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో శని కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అర్ధాష్టమ శని స్థితిలో ఉన్నటువంటి రాహువు యొక్క మరియు అదేవిధంగా శని యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రాశిలో ఉండేటువంటి వారు నడిపేటువంటి వాహనాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ప్రయాణించాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ఉన్నటువంటి గృహానికి సంబంధితమైనటువంటి పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ముందుగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలని చెప్పి అనుకుంటారు. మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఆరోగ్యపరంగా ఎలాగైతే మనం ఉంటున్నామో అదేవిధంగా ఇక కోర్టు వ్యవహారాల్లోనూ అనవసరమైనటువంటి తగాదాగల్లోకి లాగేటువంటి వారు 100 మంది ఉన్నా సరే కోపాన్ని కొన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఎవరి మీద ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగానే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలకి జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. వారితో కొన్ని విషయాలు సమయానుకూలంగా ముందుకు జరుపుకోవాలనుకుంటారో ఆ విషయాలు ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి
సూచనగా చెప్పడం జరుగుతున్నది. నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా ఇక స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఉన్నటువంటి గ్రహస్థితి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంది. కుటుంబంతో గడపగలుగుతారు. కుటుంబంతో గడిపితేనే ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా జరగాలనుకుంటారు. ఎవరో ఏదో ఫోన్ చేసేసి మీకు అది వస్తుంది ఇది వస్తుందని చెప్పేటువంటి వారు, మానసికంగా బాధ పెట్టేటువంటి వారు, వారితో ఫోనే మాట్లాడకుండా ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటారు. ఈ మారుతున్నటువంటి కలియుగంలో మారుతున్నటువంటి స్వభావాలు రీత్యా మనిషి తన యొక్క ఏవైతే మూలాంకాలు ఏవైతే ఉన్నాయో, అంటే సత్యం ధర్మం ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడో విడనాడాడు అని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. విద్యార్థులు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు దత్తాత్రేయ స్వామిని, మీద దక్షిణామూర్తి స్వామిని పూజించాలి. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి. కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితిని సానుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క పరిహారం చేసుకోండి. మరియు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. శనికి వెంకటేశ్వర స్వామిని పూజించండి. అర్ధాష్టమ శని ప్రభావరీత్యా దుర్గాదేవిని పూజించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మకర రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. శని యొక్క స్థితి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. గౌరవానికి గుర్తింపు గురించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి శని యొక్క రాహు యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే శని భాత్ రాహు భాత్ అని చెప్తుంది. అంటే శని రాహువులు ఉన్నటువంటి స్థితి, రాహువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో శని అటువంటి ఫలితాలే ఇస్తాడని చెప్తుంది. ముగ్గురు ఈ రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు గ్రహాలు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితం అనేది సుసంపూర్ణంగా జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆ రీత్యా యొక్క శని రాహువుల యొక్క కలయిక అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వగలుగుతుంది. ఏదైనా సరే ఒక ప్రయత్నం మూలకంగా చేయాలనుకుంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమ మానసిక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొంచెం శ్రమను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉండేటువంటి కుజుడు యొక్క స్థితి, కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. దాని యొక్క ప్రభావ రీత్యా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా ఆ యొక్క శ్రమ కొద్దిగా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శ్రమని మరిచిపోయే విధంగా కొంచెం విజయాలు పొందడం, అది మీ యొక్క కెరియర్లో మీ యొక్క ఉద్యోగపరంగానూ మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీరు నమ్మగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పిల్లల యొక్క ఎదుగుదల అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లలకి వస్తున్నటువంటి గౌరవము గుర్తింపు అది మానసికమైనటువంటి సంతృప్తిని విజయాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా ఒక అడుగు ముందుకు పడుతుంది. సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ అనుకూలమైనటువంటి స్థితికి వచ్చి చూస్తున్నది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో,
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రవి యొక్క స్థితిరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో దూర ప్రాంత ప్రయాణాల్లో అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణంతో పాటు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన మాటలు పెంచుకొని ఈ కోర్టు వ్యవహారాలకి మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే స్థితి అంత సానుకూలంగా లేదు, కుజుడు స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి వాదోపవాదాలకి ఎక్కువగా వెళ్లకుండా కోపాన్ని తగ్గించుకొని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. స్పెక్యులేషన్స్ విషయంలోనూ నెల గడిచే కొద్దీ కట్టాల్సినటువంటి వస్తువుల గురించి కొంచెం ఆలోచన, ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి మరియు సూర్యారాధన చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వెళ్ళిన చోట పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. మీరు చేసినటువంటి కార్యాలకి మంచి గుర్తింపు రావటం, సంఘంలో ఆ యొక్క గుర్తింపు మంచి ఆదరణను ఇవ్వగలుగుతుంది. రావి యొక్క స్థితి పూర్తి అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పురుషులతో స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు, దాన్ని తగిన విధంగానే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వారు మీడియా రంగంలో ఉండేటువంటి వారికి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. జీవితంలో కొన్నిసార్లు కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ముందుకు దాటుకొని పోవాలి అనుకుంటారు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. కష్టపడి సంపాదించేటువంటి డబ్బు అనవసరమైనటువంటి ఖర్చుకు కారకంగా ఉంటుంది. ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాను, అయినా సరే ఆ డబ్బు ఏదైతే నేను సంపాదిస్తున్నానో అది నీళ్లప్రాయంగా ఖర్చు అవుతుందని చెప్పి భావించగలుగుతారు. ఆ యొక్క ఖర్చుకి ఒక మంచి అడ్డు వేయాలని చెప్పి భావిస్తారు. ఎలాగే ఈ యొక్క ఖర్చుని నియంత్రించాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పి మీ గురించి బ్యాడ్ ప్రాపగండా చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మీరంటే ఎందుకు వారికి నచ్చట్లేదో మీకే అర్థం కాదు. పనిచేసేటువంటి కార్యాలయాల్లో మీరు ఒక శత్రువులాగా మిమ్మల్ని గమనిస్తూ అనుక్షణం మిమ్మల్ని వేధించటమే వారికి ఒక పరమావధిగా పెట్టుకుంటారు. వీరికి సరైన సమయంలో గుణపాఠం చెప్పాలనుకుంటారు. వారందరికీ ఒక గుణపాఠం చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా ఆతృత, ఎక్కువగా కష్టాన్ని చూపించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఎంత కష్టాన్ని కలిగించాడో ధనస్థానంలోకి శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఐక్యతని పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలనుకుంటారు. ఆ యొక్క ఫలితాన్నే ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఉండటం, ఖర్చు విషయంలో దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి అనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అది యోగకారకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఇవ్వగలుగుతుంది. ఎక్కువ వారం అనుకోని విధంగా ఎప్పుడో పోయినటువంటి కొన్ని వస్తువులు కూడా తిరిగి రావటం మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది.
అసలు ఎప్పటికీ దొరకదు అనుకున్నటువంటి కొన్ని వస్తువులు దొరకడం, ఎప్పుడూ జరగనటువంటి కొన్ని విషయాలు జరగడం జీవితంలో ఒక ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కూడా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కొన్ని విజయాలు ముఖ్యంగా ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను విజయాలు మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతాయి. ఇది మీకు కష్టానికి తగినటువంటి ఫలితం, రాబోతున్నటువంటి విజయాలకి అనుకూలమైనటువంటి ఫలితంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, రాహుగ్రహ మంత్ర జపాన్ని చేయటం, శనిగ్రహ మంత్ర జపాన్ని చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. మానసికంగా ఏదో ఒక తెలియనటువంటి ఆందోళనకి గురవటం అనేది జరుగుతున్నప్పటికీ ఆ యొక్క ఆందోళన నుంచి వారాంతంలో బయటికి రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలి. అనవసరంగా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. అప్పులు ఈ రోజుల్లో ఇవ్వటం ఈజీ కానీ తీసుకోవడం కష్టమైనటువంటి నిజాన్ని గ్రహించగలుగుతారు. ఏదైతే ఆరోగ్యపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారో ముఖ్యంగా ఆయుర్వేదం మెడిసిన్ వైపు కొన్ని మానసికంగా ఆయుర్వేదం వైపు మనస్సు ఎక్కువగా లాగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు తీసుకోవాలి అనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకు ఎంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే కానీ విజయానికి సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఏదైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో విషయాలు గోచరించట్లేదు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితాల్లో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా భావించగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో వాదోపవాదాలు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన విషయాల్లోని వాదోపవాదాల వల్ల ఆ ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ పెరగడం తప్ప ఇంకో విషయమే ఉండదు. మూడో వ్యక్తికి మనం అవకాశం ఇచ్చినట్టు విధంగానే ఉంటుంది. కానీ ఆ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఇంట్లో అనవసరమైనటువంటి విషయాల్లో తగాదాలకు గురవ్వటం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి భావించగలుగుతారు. అన్ని విషయాలకి ఒక ముగింపు పలకాలి అని చెప్పి భావించగలుగుతారు. ఖర్చు విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చును తగ్గించుకోవాలి అని అనుకుంటారు. ఆ ఖర్చుకి తగ్గ కారణాలు ఏంటి అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వ్యాపారపరంగా వృత్తిపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించడమే మంచిదిగా భావించగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక అడుగు ముందుకు వెళ్ళటం, 2 అడుగులు వెనక్కి రావటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మానసిక చింత ఏదైతే ఉందో ఆ మానసిక చింత నుంచి బయటికి రావాలనుకుంటారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి ఇందా చెప్పిన విధంగా అనుకూలమైనటువంటి స్థితి పొందడానికి గురుగ్రహ మంత్ర జపం చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డగోలుమైనటువంటి వాదనలు, మీకు అనవసరమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా మీ మీద చేసేటువంటి వారు ఎక్కువగా తయారవుతారు. వారందరినీ ఒక అడుగు ఒక మంచి విషయంగా వారందరినీ గుణపాఠం చెప్పాలనుకుంటారు. ఇన్ని వీళ్ళు ఉన్నవి లేనివి అన్నీ ఏకరవు పెట్టి మీ మీద బ్యాడ్ ప్రాపగాండానే చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనుకోని విషయాల వల్ల అనుకోని బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. ముఖ్యంగా ధైర్యంతో ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ధైర్యంగా ఇప్పుడు సమయానుకూలంగా ధైర్యాన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకుంటారు. ఉద్యోగపరంగా అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉండటం,
అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ శ్రమ నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, రాహుగ్రహం మంత్ర జపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించండి, కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీస చదవండి. ఇక పరిహారాలు చేయండి. గురువు యొక్క స్థితి ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. గురువు యొక్క స్థితిరీత్యా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు రవి యొక్క స్థితి కూడా అంత సానుకూలంగా లేదు. ఇక వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ పరిహారాలు చేసుకోండి, కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా అనవసరమైనటువంటి మాటలు, అత్తాకోడళ్ళ సమస్యల మధ్య చిక్కుకునేటువంటి వాళ్ళు దుర్గాదేవిని పూజించండి. స్వస్తి.